తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. ఈరోజు మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సైడు అభివృద్ధి, మరొక సైడు సంక్షేమం. ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినట్టు సూపర్ 6 సూపర్ హిట్ అయింది. అంతేకాకుండా సూపర్ 6లో చెప్పనేటి కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా పరిపాలన ఈ 18 నెలల్లో, మరీ ముఖ్యంగా 2020-25 సంవత్సరం పూర్తిగా ఏ విధంగా ఆలోచనలు ఉన్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక సైడు సూపర్ 6లో స్త్రీశక్తి పథకం కానీ, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక సైడు దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు, 4 నెలలకు ఒకటి, 4 నెలలకు ఒకటి, 4 నెలలకు ఒకటి ఇప్పటికే మహిళలకు ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఏ విధంగా మార్పులు తీసుకొని వస్తున్నాడో విద్యా వ్యవస్థలో మీ అందరు తీసుకొని వస్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. దాంతో భాగంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇది ఎందుకు తీసుకొని రావడం జరుగుతూ ఉందంటే, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా మనం గవర్నమెంట్ స్కూళ్ళను కూడా తీర్చిదిద్దాలా. ఒక్కసారి తల్లిదండ్రులు, టీచర్సు, స్టూడెంట్స్ ఎక్కడ పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపియాలా, లేదంటే పేరెంట్స్ ఎక్కడ స్టూడెంట్స్ మీద ఇక్కడ వీక్గా ఉండారంటే అక్కడ వాళ్ళ ప్రోత్సాహము లేదు. టీచర్స్ ఎక్కడన్నా ఇక్కడ లోపం ఉందంటే టీచర్స్ సరిదిద్దుకొని స్టూడెంట్ మీద ఒక అవగాహన ఉంటే పూర్తిగా ప్రైవేట్ స్కూళ్ళకు దీటుగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలా, మార్పు తీసుకొని రావాలని నారా లోకేష్ బాబు గారు సంకల్పంతో పనిచేస్తున్నారు. దాంతో భాగంగానే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం ఒక సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళ సిద్ధాంతాలతో ముందుకు పోతా ఉంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2020-25లో దాదాపు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు 16,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అని ఈరోజు నారా లోకేష్ బాబు గారు తన మాట నిలబెట్టుకున్నారు. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం నెరవేర్చినారు. వాళ్లకు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు ఈరోజు జాబ్లో కూడా జాయిన్ కావడం కూడా జరుగుతుంది. ఒక సైడు నిరుద్యోగ యువత కొత్తగా గూగుల్ డేటా సెంటర్లు కానీ, రిలయన్స్ డేటా సెంటర్లు కానీ, అదేవిధంగా బీపీసీఎల్ రిఫైనరీస్ కానీ, మరీ ముఖ్యంగా మన జమ్లమడుగులో స్టీల్ ప్లాంట్ పనులు మొదలైనాయి. రెండోది సోలార్ మెగా పార్క్ మైలవరంలో 750 మెగావాట్లు పూర్తయ్యి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విషయంలో 10th క్లాసు, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పించే విషయంలో
మా ప్రభుత్వం పూర్తిగా సక్సెస్ అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి సామాజిక వర్గాన్ని టచ్ చేసి ఆటో డ్రైవర్లకు వాళ్లకు చేయూత ఇవ్వడంతో మొదలుకొని ఈరోజు ఏదైతే మత్స్య కార్మికులకు కూడా పెన్షన్ విధానం కూడా గత 14-19 మధ్యలోనే అప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండగానే మొదలైంది. అది ఈ రోజు కూడా కంటిన్యూ అవుతా ఉంది. ఇట్లా ప్రతి విషయంలో మనకు ఈరోజు ఆటో డ్రైవర్లకు ఏడాదికి దాదాపు 15,000 ఒక్కొక్కరికి. అట్లనే అన్నా క్యాంటీన్లను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం దాదాపు ఈ 18 నెలల్లో 204 క్యాంటీన్లను ఓపెన్ చేసి ఈరోజు ఆకలి తీర్చే విధంగా పేదలకు ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది. అట్లనే వృద్ధాప్య పెన్షన్లు కూడా ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినామో 4,000 ఇస్తూనే ఏరియర్స్ని కూడా 3,000 కల్పిస్తామని చెప్పినాము. దాంతో భాగంగా ఫస్ట్ నెలలో 7,000 తర్వాత 4,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ప్రతిరోజు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇదొక పెద్ద కార్యక్రమం. ప్రజల దగ్గర నుంచి నిజంగానే ఒక మంచి స్పందన వచ్చే కార్యక్రమం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈరోజు ఒక సైడు తల్లికి వందనం, స్త్రీశక్తి, దీపం పథకం మహిళలకు పెద్దపీట వేయడానికి, ఆటో డ్రైవర్లకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల మహిళలకు స్త్రీశక్తిలో ఆటో డ్రైవర్లు కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకు కూడా 15,000 ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు రైతు భరోసా కింద ఈరోజు రైతులకు కూడా దాదాపు ఇప్పుడే 2 విడతల్లో 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. 3వ విడత కూడా ఒక 4 నెలల లోపల 6,000, అంటే సంవత్సరానికి 20,000 అనే చెప్పిన మాట ప్రకారం అది కూడా నెరవేరుస్తున్నాం. ఇట్లా కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం కాలంలో ఏ విజయాలు సాధించినాయి, ఏ విధంగా ముందుకు పోతా ఉంది, ఆలోచనలు, దృఢ సంకల్పంతో రీసెంట్గా పోలీస్ ట్రైనింగ్ అయిపోయి కానిస్టేబుల్లను కూడా ఒక మెగా ఈవెంట్ మాదిరి పెట్టి వాళ్ళందరికీ జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో అందరికీ తెలుసు. వాళ్లకు నోటిఫికేషన్ ఇచ్చినారు, కానీ వాళ్ళ చేతికి అది కోర్టులో ఉందని చెప్పి ఏ విధంగా ట్రైనింగ్ కానీ ఇంకోటి కానీ లేకోకుండా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి కానీ పోలీస్ ఉద్యోగాలు కానీ కల్పించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ సంవత్సరం కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తుందో మీ అందరికీ తెలుసు. అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ అమలు, బాలింతలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కిట్లు అందజేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతిదీ ఈరోజు, ఎందుకంటే మనము వైజాగ్లో సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్లో కూడా దాదాపు 610 ఒప్పందాలు, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా రావడం జరుగుతూ ఉంది. ఇవన్నీ రేపు భవిష్యత్తు మన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో పెద్దపీట వేయడానికి, దాదాపు 15 లక్షలు 20 లక్షల ఉద్యోగాలు రావాలా అని ఒక దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు, ఈవెన్ మనకు ప్రధానమంత్రి డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత సాయం చేస్తూ ఉందంటే ప్రధానమంత్రి గారు అమరావతి కానీ పోలవరం కానీ మనము ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా గత 5 ఏళ్ళగా ఉన్నాం. కానీ ఈరోజు అమరావతిని రాజధానిగా నిజంగానే పరుగులు తీస్తూ ఉంది. పూర్తిగా రానున్న 2 సంవత్సరాల్లో మనం అక్కడ అన్ని కార్యక్రమాలను మొదలు పెట్టుకొని అక్కడ మన రాష్ట్రం ఇది క్యాపిటల్ అని కూడా తల ఎత్తుకునే విధంగా కూడా ఆ క్యాపిటల్ రూపుదిద్దుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేవిధంగా పోలవరానికి కూడా రాష్ట్రంలో ఇప్పుడు కేంద్రంలో మన సహకారం ఎంత ఉందో కేంద్రానికి కేంద్రం సహకారం కూడా మనకు అంతే ఉంది. 2 అవసరాలు డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టే మనం ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా సంతోషంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు మనం
ఏ విధంగా డెవలప్ చేస్తున్నాము, ఏ విధంగా రాజకీయాలు జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి గమనించాలి. గతంలో మనం రాజంపేటను మనకు కోల్పోవడం జరిగింది. ఎన్నో ఏళ్ల నుంచి కడపకు అనుసంధానంగా కడపతో బంధుత్వాలు ఉండే రాజంపేట మళ్ళా తీసుకొని కడప జిల్లాలో చేర్చడం కూడా నిజంగానే పరిపాలన విధంగా భౌగోళికంగా మనకు ఉపయోగపడుతుంది. వాళ్ళకు కూడా అక్కడున్న ప్రజలకు కూడా ఇది హర్షించే విధంగా ఉంది. కాబట్టి దీన్ని కూడా ఈ ఏడాదిలోనే మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అట్లా ప్రతి విషయంలో మనం ఏం చేసినా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. గత ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసి అధోగతి పాలు చేసిన పరిస్థితి మన అందరం గమనించినదే. ఏ సామాజికానికైనా, ఏ మతానికైనా, ఏ కులాలకైనా పూర్తిగా ఇబ్బంది పెట్టి ముందుకు పోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే, ఈ ప్రభుత్వం ఒక సైడు మోజంలకు వాళ్లకు డబ్బులు ఇవ్వడం కానీ, అట్లనే ఫాస్టర్లకు డబ్బులు రిలీజ్ చేయడం కానీ, దీపధూప నైవేద్యానికి వాళ్లకు గుళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడం. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ప్రతి సామాజిక వర్గాన్ని టచ్ చేసి ప్రతి ఒక్కరిని, చేనేతలను, మత్స్యకారకులను, నాయి బ్రాహ్మణులను, ఆటో డ్రైవర్లను, ఒక సైడ్ బ్రాహ్మణులను మోజంలకు డబ్బులు ఇవ్వడం కానీ, ఫాస్టర్లకు డబ్బులు ఇవ్వడం కానీ, ఈ విధంగా ప్రతి సామాజిక వర్గాన్ని, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్రజలను టచ్ చేస్తూ నడిపే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. ఈ ఏడాది కాలంలో చెప్పుకుంటూ పోతుంటే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో అందరికీ తెలిసిన విషయమే. నెల నెల జరిగే సంక్షేమ కార్యక్రమాలు, ఈరోజు రైతుల విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు 7,000 ఇవ్వడమే కాకుండా డ్రిప్ ఇరిగేషన్, ఈరోజు మళ్ళా స్ప్రింక్లర్ ఇరిగేషన్ని 90% సబ్సిడీతో ఈరోజు మళ్ళా రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరలా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఏ విధంగా నిర్వీర్యమైందో ప్రతి సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్ కానీ, హార్టికల్చర్ కానీ, లేకపోతే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాకపోవడం కానీ, ప్రతి విషయంలో ఈవెన్ మద్యంని కూడా గత ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్తూ డైరెక్ట్గా గవర్నమెంటే అమ్ముకునే పరిస్థితికి దిగజారింది. ఈవెన్ టీచర్లతో, గవర్నమెంట్ టీచర్లతో కూడా వాళ్ళతో కరోనా టైంలో వాళ్ళని అక్కడ క్యూ లైన్లో నిలబెట్టాలనే ఉద్దేశంతో ఎంత దిగజారి గత ప్రభుత్వం చేసిందో మీ అందరికి తెలుసు. కానీ ఈరోజు ఒక సుపరిపాలన ఉండాలా, మంచి ప్రభుత్వం, మంచి పేరు తెచ్చుకోవాలా, ప్రజల్లో ఉండాలా, ప్రశ్నించే ప్రతిపక్షం ఉండాలి తప్ప ఒక ఆటవిక చర్యగా నిజంగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే వాళ్ళ కార్యకర్తల్ని ఏమైనా ఎంకరేజ్ చేసి మాట్లాడచ్చు, కానీ రప అని ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ రెచ్చగొట్టే విధంగా వాళ్ళ కార్యకర్తలను వాళ్ళే రెచ్చగొట్టుకుంటూ ముందుకు పోతున్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ఈ మంచి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన సాగిస్తుందో మీ అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈ అన్ని సమకూర్చుకొని ఈరోజు 2020-25 ఒక మంచి ప్రభుత్వం, మంచి జరిగింది. కేంద్రం సహకారంతో మనం మంచిగా ముందుకు పోతున్నాం. మన జమ్లోడ్ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా గండికోట టూరిజం కానీ, మన చిన్నాయన ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు సహకారంతో ఆయన 4వ సారి ఎమ్మెల్యేగా కావడము, ఒక నియోజకవర్గం మీద, అభివృద్ధి మీద పట్టు ఉండడము, ఒక సైడ్ పంచాయతీరాజ్ కానీ, గ్రామీణ ఉపాధి కానీ, ఆర్ఎన్బి కానీ, సిఎస్ఆర్ కాలం కానీ, సాస్కీ ఫండ్స్ తీసుకొని రావడంలో కానీ
ప్రతి విషయంలో ఆయన ఎక్స్పీరియన్స్ ఈ నియోజకవర్గానికి ఉపయోగపడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి కడప జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సంవత్సరం ముగింపులో కడప జిల్లాలో ఏ కార్యక్రమాలు, ఒక సైడ్ కొప్పర్తికి దాదాపు 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అరటికి పులివెందల్లో దానికి సంబంధించిన ఒక సెంటర్ని తీసుకొని వచ్చి దాంతో ప్రాసెసింగ్ చేసి ఇక్కడి నుంచే మనకు మద్దతు ధర, ఇక్కడి నుంచే ప్రాసెసింగ్ యూనిట్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. కడప జిల్లాలో ఒక సైడు కడప టౌన్ నగరం కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు రెడ్డప్ప గారు మాధవిరెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ వాసన్న ఆధ్వర్యంలో ఒక అభివృద్ధి పదంలో జరుగుతూ ఉంది. పుత్త చైతన్య రెడ్డి గారు ఏ విధంగా ఒక యువ నాయకుడు పూర్తిగా కమలాపురంలో ఏ విధంగా పెట్టుబడులు తీసుకొని రావాలా, ఏ విధంగా లోకేష్ బాబుతో మాట్లాడాలా, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలా, ప్రతి కార్యక్రమాన్ని ఆయన మానిటరింగ్ చేస్తున్నాడు. పెద్ద ఆయన వరదరాల్ రెడ్డి గారు ప్రొద్దుటూరుని పూర్తిగా డెవలప్మెంట్ విషయంలో పరుగులెత్తిస్తూ అసంఘటిత కార్యక్రమాలు జరక్కోకుండా ఉక్కుపాదం మోపేదాంతో పెద్ద ఆయన వరదరాల్ రెడ్డి గారు. అట్లనే మన పుట్టా సుధాకర్ యాదవ్ గారు కూడా మైదుకూరులో పూర్తిగా మరీ ముఖ్యంగా ఆయన స్పెషల్ డ్రైవ్ తీసుకొని శ్మశాన వాటికలకు కాంపౌండ్ వాళ్ళు, బోరు, దానికి సంబంధించిన ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా ఒక స్పెషల్ డ్రైవ్ మాదిరి కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక సైడు బద్వేల్లో రితేష్ రెడ్డి గారు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పూర్తి స్థాయిలో ఉన్నారు. బీటెక్ రవి గారు, మనం కూడా పులివెందలలో డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఈవెన్ తాగునీటికి కూడా గత ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వంలో మున్సిపాలిటీకి, పులివెందల మున్సిపాలిటీకి కూడా సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ కింద ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే దాదాపు 30-40 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం పులివెందల మున్సిపాలిటీ పరిపాలిస్తుంది. వాళ్ళు ఈ రోజు పోయి కలెక్టర్లకో ఆర్డీఓలకో రిప్రజెంటేషన్ ఇస్తున్నారు తాగునీటి సమస్య ఉందని. అంటే ఈ 40 ఏళ్లలో వాళ్ళు చేయలేని పనిని వాళ్ళే అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు, ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఏదైనా పని చేయాలంటే మాకే ముందు కావాలని పులివెందలకు తీసుకొని పోయేటోళ్ళు ఈరోజు తాగునీటి వ్యవస్థను కూడా పట్టించుకోకుండా పోయినారు ఆ గత ప్రభుత్వం. ఇక్కడనే మీకు తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఏందనేది. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాలా. మరీ ముఖ్యంగా పీపీపీ మోడల్ వైద్యశాలలను కేవలం ఇది ఒక రాజకీయ కోణంలోనే వ్యతిరేకిస్తున్నారు తప్ప ఈరోజు 104 కానీ 108 కానీ ఎన్నో ఏళ్ళ నుంచి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తోనే నడుపుతున్నారు. కాలేజీలను కూడా అదే విధంగా తీసుకొని వస్తే ఒక అజమాయిషి ఉంటుంది, పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్లో పనిచేస్తారు. ఈ విధంగా అంటే దాన్ని రాంగ్ రూట్లోకి తీసుకొని పోయి ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు. ఇక్కడ విద్యార్థులకు కూడా ఒకసారి ఆలోచన చేయాలా. మనకు మెడికల్ సీట్లు కూడా పెరుగుతాయి తొందరగా పూర్తయితే. మన రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు కానీ పీజీ సీట్లు కానీ పెరిగి ఒక స్టూడెంట్స్కి అందరికీ మంచి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి చివరిగా మనం ఆలోచన చేస్తూ ఉంటే ప్రతి విషయంలో మనం ఈ ప్రభుత్వం చాలా ముందుకు పోతా ఉంది. 2025లో అన్ని మంచి కార్యక్రమాలు జరిగినాయి. సెమీ కండక్టర్ యూనిట్ల దగ్గర నుంచి, సోలార్ ప్లాంట్లు ఉత్పత్తి దగ్గర నుంచి, రిలయన్స్ డేటా సెంటర్లు, బీపీసీఎల్, సిఎన్జి గ్యాస్ ప్లాంట్స్, ప్రతి విషయంలో తొలి అడుగులు పడి రానున్న భవిష్యత్తులో మన రాష్ట్రంకి మంచి ఉపయోగం ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా చాలా స్ట్రెంథన్ చేసుకొని ముందుకు పోతామని, మరీ ముఖ్యంగా
జిల్లా అధ్యక్షుడిగా నాకు బాధ్యతలు అప్పచెప్పిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి, జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులకు, కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ సంవత్సరం అంతా మంచి జరిగింది. వచ్చే 2026 కూడా మన రాష్ట్రం బాగుండాలా, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలా, అందరికీ కడప జిల్లా ప్రజలందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.